ఎక్కడి బస్సులు అక్కడే అంట. సో నిన్నటి నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 12 గంటల నుంచి నిన్న డే మొత్తం సమ్మె జరిగింది. ఆర్టీసీ సమ్మె నిర్వహిస్తుంది. దాని గురించి ఒక వార్త నమస్తే తెలంగాణలో రాశారు. తొలి రోజు ఆర్టీసీ సమ్మె విజయవంతమైందంట. వేలాదిగా రోడ్లెక్కిన ఆర్టీసీ కార్మికులు, ఎక్కడికక్కడే బస్సులు, అంతటా డిపోలకే బస్సులు పరిమితం. అన్ని డిపోల ఎదుట పోలీసుల పహారా, అద్దె బస్సులు తిరగడంపై కార్మికుల ఫైర్. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సర్కార్ విఫలం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, పలు సంఘాల మద్దతు కోరుతున్న జేఏసీ నేడి ఉదయం మహాధర్నాలకు పిలుపు. సో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేకుండా ఇప్పుడు ఆటోలు అండ్ క్యాబ్స్ వీళ్ళైతే చాలా డిమాండ్ గా కొనసాగుతున్నారు మార్కెట్ లో. అద్దె బస్సులు తిరగడంపై కూడా కార్మికులు ఫైర్ అవుతున్నారు. తిరగొద్దని తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణం, పలు సంఘాల మద్దతు కోరుతున్న జేఏసీ పలు ఆర్టీసీ సంఘాల మద్దతు కూడా కోరుతుంది. ఏదేమైనా సమ్మె అయితే విజయవంతమైంది. సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలివి మాట్లాడుతున్న హరీష్ రావు, మెదక్లో ఆర్టీసీ సమ్మె సందర్భంగా మహిళా కార్మికులను అడ్డుకుంటున్న కానిస్టేబుల్, డిపోల వద్ద ఉద్రిక్తతకు వాతావరణం కొనసాగింది. కల్వకుర్తిలో బస్సుపైకి రాళ్లు విసిరిన వ్యక్తులు, ప్రభుత్వ కార్యాలయపైన ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ అంట. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు సమ్మెల్లో పాల్గొనడంతో తొలి రోజు సమ్మె విజయవంతమైంది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎన్ని కుట్రలు పన్నినా వాటినన్నిటినీ పటపంచల చేస్తూ ఆర్టీసీ కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొన్నది. ప్రభుత్వం ఏమి చేసినా ఆర్టీసీ కార్మిక సంఘం అంతా సమ్మెలో పాల్గొంది. బుధవారం తెల్లవారుజాము నుంచే బస్ డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లనీయకుండా కార్మికులు అడ్డుకున్నారు. కార్మికుల ఆందోళనకు అడ్డుకునే క్రమంలో ప్రతి ఆర్టీసీ బస్ డిపో వద్ద పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కొన్ని చోట్ల తమ డిమాండ్ల సాధన కోసం డిపోలో ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికులను, వారికి మద్దతుగా నిలిచిన కార్మిక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆ కుట్రలను ఛేదించుకుంటూ కార్మికులు దిగ్విజయంగా వివిధ రూపాలను ప్రదర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వైఫల్యం అంట. ఆర్టీసీ కార్మికులు ఖచ్చితంగా సమ్మెకు వెళ్తారని ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నా ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, సమ్మె నోటీసులు ఇచ్చిన కార్మికులు డిమాండ్లను పట్టించుకోకుండా, లేబర్ కమిషన్ తో జరిగిన చర్చలకు వెళ్లకుండా ఆర్టీసీ విలీనం, యూనియన్లు పునరుద్ధరణ చేయలేమని నిర్ధారించుకున్న సర్కార్ తీరా సమ్మెపై కార్మికుల పైన నిందలు వేయాలని చూసింది. రాజకీయంగా కుట్రలు చేస్తూనే ప్రజా రవాణాను గాలి కొదిలేసింది. దీంతో బుధవారం ఉదయం నుంచే ప్రయాణికులు బస్టాండ్లలోకి బస్సుల కోసం పడిగాపులు కాశారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకుంటారు. సమ్మె గురించి తెలియని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని రోజుకు 800 చొప్పున తాత్కాలిక కండక్టర్లుగా ఆర్టీసీ నియమించుకుంటున్నది. హడావుడిగా అవుట్సోర్సింగ్ లో తీసుకున్న పలు డ్రైవర్లు అనుభవం లేని కారణంగా పలు చోట్ల బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. సో ఇవన్నీ కూడా చేస్తున్నాయంట. అనుభవం లేని కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లను, ప్రైవేట్ కండక్టర్లను ఆర్టీసీ అవుట్సోర్సింగ్ విధానంతో తీసుకుని బస్సులు నడపాలని చూస్తుంది. కానీ ఆ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి.